నమస్తే అండి, అందరూ మీరు బాగున్నారా? నేను స్వర్ణ అఫీషియల్ ఛానల్ అండి. నమస్తే ఫ్రెండ్స్. నా ఛానల్ వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం రీచ్ అవ్వగలుగుతాను. మీ లైక్ నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి, ఎస్సీ మహిళలకు ఒక వినూత్నమైనటువంటి లోన్ ఒకటి తీసుకొచ్చిందండి. 3 లక్షల వరకు లోన్ ఇస్తారు. అది ఎలాగా, ఏంది, దాని ప్రాసెస్ ఏంది, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలా, ఎవరెవరు అప్లై చేసుకోవాలా, దాని వివరాలన్నీ, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం మనం. అది వచ్చేసి మనకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మహిళలకు తన కాళ్ళ మీద తాను నిలబడటానికి అని చెప్పేసి, సొంతగా వ్యాపారాలు చేసుకోవటానికి అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించిందండి. స్కీమ్ పేరు వచ్చేసి ఎన్ఎస్ఎఫ్డిసి అంటే నేషనల్ షెడ్యూల్ కార్పొరేషన్ అండి. ఇది నేషనల్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ అండి. ఇది ఫైనాన్స్ కార్పొరేషను. దీంట్లో ఎస్సీ మహిళలకు మాత్రమే ఈ లోన్లోనే ఇస్తారు. 3 lakhs వరకు ఇస్తారంటే 3 లక్షల వరకు ఇస్తారు. దీనికి ఏమేమి కావాలి, విధి విధానాలు ఏంటో మనం ఒకసారి తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకి ఇది దేనికంటే ఇది వచ్చేసి మహిళలు ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి ప్రోత్సహించడం కోసమే ఈ యొక్క స్కీమ్ ఏర్పాటు చేశారు. అంటే ఆర్థికంగా మహిళలు ఎస్సీ క్యాండిడేట్లు ఉంటారు కదా, అయితే వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, లేకపోతే తోపుడు బండ్లు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే బట్టల వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమే వస్తువులు కొనుక్కోవడానికి కానీ, దేనికైనా కానీ ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ మహిళలకు మాత్రమే ఈ లోన్లో ఎలిజిబిలిటీ చేస్తారండి. వేరే కాస్ట్లకి ఎవరు. ఇది కేంద్ర ప్రభుత్వం అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి లోన్ అండి. ఇది వచ్చేసి దీనికి అర్హతలు ఏంటియో చూద్దామండి. ఈ అర్హతలు వచ్చేసేసి, 1 ఎస్సీ మహిళ ఉండాలి. 2 వీళ్ళకి ఒక వయసు 18 నుంచి 55 సంవత్సరాల లోపై ఉండాలి. 2 3 వచ్చేసి వీళ్ళ యొక్క వార్షిక ఆదాయం అంటే సంవత్సరం యొక్క ఆదాయం 3 లక్షల లోపు అయి ఉండాలి. 2 లక్షల నుంచి 3 లక్షల లోపు అయి ఉండాలి. ఉంటేనే ఈ అర్హతకి అనుమతులు అవుతారు. వేరే క్యాస్ట్ల వాళ్ళకి ఇటువంటి దీనికి ఎలిజిబిలిటీ ఉండదండి. ఇంకోటి వచ్చేసి, ఈ కుటుంబంలో వాళ్ళ యొక్క భర్త కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మాత్రం ఈ యొక్క ఈ స్కీమ్ అనేది వర్తించదండి. గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రం ఉండకూడదు. వీళ్ళు మామూలుగా లేబర్ కాబట్టి ఇస్తున్నారు కాబట్టి దాంట్లో మనకి ఉద్యోగస్తులు ఎవరికి అనేది దీనికి ఎలిజిబిలిటీ ఉండదండి. ఆ కుటుంబంలో ఎవరున్నా సరే ఉద్యోగస్తులు వాళ్ళకి ఎవరికి ఇవ్వరండి. ప్లస్ ఈ విధి విధానాలని మనం అప్లికేషన్లో ఎలా చేసుకోవాలంటే, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చూస్తే, 1 మన జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ యొక్క ఆఫీస్కి వెళ్ళి, అక్కడ మహిళా సంఘం ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ మనం దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులు మన జిల్లాలో ఉంటుంది కదా, జిల్లాకు ఒక కార్పొరేషన్ ఉంటుందండి, ఎస్సీ కార్పొరేషన్ అని. అట్లా ఆ కార్పొరేషన్కి వెళ్ళేసి అక్కడ మాకు ఇలా కావాలని చెప్పేసి అప్లై చేసుకుంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో ఫిలప్ చేసి చేస్తే సరిపోతుందండి. అదండి దీని యొక్క డీటెయిల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరికొకరికి ఈ సమస్యకి తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం ఎలిజిబుల్ ఇదవుతారు. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని మీద కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. నమస్తే ఫ్రెండ్స్.